మరికొద్దిసేపట్లో ఆ తక్షణమే మనం అసురత్వం సిఎస్ శ్రీనివాస్ రెడ్డి సంస్కార్ భారతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవానికి విచ్చేసిన గోప్యతమైన నిర్ణయంతో ముందుకొచ్చారు. చదువు నాటికను సాహితీ విద్యానికేతనం బోర్గా చిన్నారులచి ప్రదర్శన ఆ కళాకారులను ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఈ శ్యామ్ సుందర్ రెడ్డి గారిని ప్రాస్మా గౌరవాన్ని సాదరపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్లీజ్ సార్. 2 నాటికలు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. మీకు సాదరపూర్వక ఆహ్వానం సార్. ఈనాటి కార్యక్రమానికి భాగ్యనగరం నుండి ఇక్కడి వరకు విచ్చేసినటువంటి వారు కళల పట్ల విశేషమైనటువంటి కృషి చేస్తున్న ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులు సంస్కార్ భారతి తెలంగాణ ప్రాంత ప్రధాన కార్యదర్శి శ్రీ వాడ్రేవ్ శివాజీరావు గారు రావాల్సి ఉండింది. వారు వేరే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు, వారు రాలేరు. వారికి కూడా సభావేదిక పక్షాన సాదరపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. నేటి కార్యక్రమానికి 2 వైపులా ఇటు ట్రస్మాను అటు సంస్కార భారతికిని తన్మయ ఆర్ట్స్కిని అనేక విధాలుగా వారిని కలిపి కళను ప్రదర్శింపచేయాలి, ఒక నాటకం ప్రదర్శన జరగాలి అనే ఒక సంకల్పం. ఇక వేరే ఏముండదు, ఒకటే నాటకం చేయాలి, ఇక వేరేది ఏమన్నా రాని ఏమన్నా కానీ ఒక నాటకం అయితే ప్రదర్శన జరగాలనే ఒక గట్టి సంకల్పం గల వ్యక్తి మా చామకూర శ్రీనివాస్ రెడ్డి గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అయితే కనపడాలి కదా. సుదర్శన్ గారు, గౌరవనీయులు తన్మయ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులు సుదర్శన్ గారు ఆన్ ద వే. వారు వచ్చిన తర్వాత వారిని ఆహ్వానం చేసుకుందాం. ముందుగా మన డిఓ గారికి ట్రస్మా నుంచి ట్రస్మా అధ్యక్షులు, తర్వాత ప్రాంత కార్యదర్శి గారు, ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్ గారు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత డిఓ గారు వీరిని సత్కరిస్తారు. ట్రస్మా కార్యదర్శి గారిని సత్కరిస్తున్నారు. ఇంకోటి డిఓ గారి చేతుల మీదుగా మా ట్రస్మా అధ్యక్షులు గౌరవనీయులు కూడా సమాహ్వానాన్ని పలుకుతుంది. వేదిక సంస్కార్ భారతి ట్రస్మా నిజామాబాద్ మరియు తన్మయ ఆర్ట్స్ థియేటర్స్ నిజామాబాద్ వారు వారిని ఆహ్వానిస్తూ అతిథులంతా కూడా జ్యోతి ప్రజ్వలన లాభస్తేషాం జయస్తేషాం తదస్తేషాం పరాభవ ఏషాం న్యాస్యామో హృదయస్థో జనార్దన ఆపరామపహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే
ప్రీత్యర్థం వారికి నివాళులు అర్పిస్తూ ఓ అందరం కూర్చుందామండి.
వీళ్ళెందుకు? అరే అది పసిదిరా, వీళ్ళిద్దరు చిన్నపోతులాగా ఉన్నారుగా, వీళ్ళు ఎవరు లేకపోతే చూడండి. ప్రాణాలైతే భద్రంగా ఉండాలి. మనిషికి కావాల్సింది చూడండి కన్నబలం కాదా, ధైర్యం కలిగిన పిడికడంత గుండె, చుట్టూ చాలా ధైర్యవంతురాలు. చూసిరానే బావా? అయ్యా మానేమని పోవు కానీ నేను చూసొస్తా. చిట్టి వద్దు నాకు పులేనా? అయ్యా పిక్కలు చిట్టి చెప్తే ఎక్కించుకోదు. పులేనాలో వెళ్ళి ఎలా వస్తుందో ఏమో. చెప్తే ఎక్కించుకోదు, అద్దరంగా వెళ్ళింది. మధ్యలో నీకు తెలుసా? అయ్యా ఏమైందమ్మా చెప్పు. అయ్యా నువ్వు పిచ్చోడివి. ఎట్టాగమ్మా? నేనెట్ట పిచ్చోడిని? అది పులి కాదు, అది జింక. జింక? జింకే ఎప్పుడో చనిపోతుంది. ముళ్ళ పొదలో ఇరుక్కుపోయింది, బతికిపోయింది. అంటే చెట్టి అది ఇంకా తప్పించుకోలేదా? ముళ్ళ పొదలో ఇరుక్కుపోయింది, ఎలా బయటపడాలో తెలియక దిగానికి చూస్తుంది. ఎవరెమ్మన్నా కాపాడతారమన్నట్టు. ఏంటమ్మా నువ్వు సరిగ్గానే చూసావా? నెమ్మదిగా దగ్గరికి మరి చూసానయ్యా. నీ కనపడ ఆడపడి పుట్టిందిరా. అదే మళ్ళీ పులియానక్కడ నాకు చూడటట్టుంది. ఏందిరా? మాంసాంతిని చాలా రోజులది మావా, ఎలాగో బాగా బాగాం కదా, ఈ ఒక్క రోజు ఆగి ఆ జింకను తెచ్చి వండుకొని పోగులేసుకోకుండా ఏమంటావు? రే చెప్పేది వినరావు కంటే పొదలో పులి కాదు, చావు తప్పించుకున్నాం కాబట్టి అక్కడ అయ్యగారు చేతిలో చద్దాం అన్నట్లుందిరా. 10 రోజులుగా వేరన్న దగ్గర కట్టెలేక 100 మంది కూలర్లు వేరన్న దగ్గర కడిగాకులు కాస్తున్నారు. వాళ్ళందరిని అయ్యగా మేపలేక కట్టెలు తీసుకురాలని కొనుగోలులాడుతున్నారు. రాత్రి ఎదురిచ్చాడు, కట్టెలు చూసుకోలేకపోతే మనల్ని వేరన్న తగిలేస్తాను రా. మరి ఎలాగా మామ? రోడ్డు దాకా వచ్చిన జింకను ఏం చేద్దాం? ఇప్పుడు దాన్ని ఆ చెట్టు కట్టేసి వేరన్న కట్టెలు ఇచ్చి వచ్చి ఎవరు కాట వారేసుకొని తిందాం. ఏమంటారు? నువ్వు చెప్పిందే బాగుందా? కట్టెలు కట్టి అయ్యగారి దగ్గర బతికిపోదాం, ఈ జింకను చంపి మనం బతికిపోదాం, పండగ చేసుకుందాం. ఈ రోజు నువ్వు పనికి బా. ఒరే నువ్వు వెళ్ళి కాటు తీసుకురాకపోరా. అరే పదండి జింకను పట్టుకొద్దాం. అయ్యా జింకంటే భయం లేదా? ఒరే నా చిట్టుతల్లికి పులికి జింకకి తేడా తెలియదురా. వసతి కదా బావా. చూడు చిట్టి, బాకులాగా పెద్ద అయినాక దేనికి భయపడాలో దేనికి భయపడదో తెలుస్తుంది. భయం అంటే ఏందో, ధైర్యం అంటే ఏందో ఇంకా నీకు తెలియదు. కానీ చాలా కాలం ఓపిక పట్టాలమ్మా. అయ్యా
వీరం మీ వారన్నందుకు పండగలమాట. జింకని చంపడానికి నేనే గౌరవం తీశాను. నువ్వా? ఎలా అమ్మా? మొదట పైన చూసి పురానికి భయపడ్డాడు. తర్వాత మా మామయ్యలు వచ్చి వాళ్ళు చూడకుండానే మనం చెప్పకుండా భయపడ్డారు. తర్వాత నేను వెళ్ళి చూసి జింక అని చెప్పబడి ఇదిగో కట్టేశారు. పిలిచారు. మనిషికి జింకంటే భయం ఉండదా? నేను కూడా కొన్ని అబద్ధం చెప్పుకుంటే జింక బతికిపోయేది. అదొక పెద్ద సైకాలజీ చిట్టి. మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా బలహీనతలు తెలిస్తే భయపెడతారు. అదే బలవంతుడని తెలిస్తే భయపడిపోతారమ్మా. జ్ఞానం చంపేసి కోసుకొని తినేస్తారు టీచర్. తలుచుకుంటే అదోలా ఉంది. ఎదురు తిరిగే ధైర్యం లేని పక్క ప్రాణి బలహీనులు ఎక్కడో ఒక రోజు ఎక్కడో ఒక చోట బలవంతుడి చేతిలో బలి కావాల్సిందే. ఈ భయాలు ఈ బలి కావడాలు మన పురాణ ఇతిహాసంలో కూడా ఉంది. అంతేందుకు దీని వెనుక చాలా కథ ఉంది చిట్టి. కథ అంతా జింకలతో చెప్పండి టీచర్. రేపు బడికి వస్తావు ఒక చిట్టి. క్లాస్ రూమ్లో చెబితే పిల్లలందరికీ తెలుస్తుంది. ఇక్కడ చెబితే నీకు ఒక్కదానికే తెలుస్తుంది. రేపు స్కూల్లో పిల్లలందరికీ జింక కథ చెప్తాను చిట్టి. కల్లా జింక ఉండదు టీచర్. జింక బ్రతికి ఉండగానే నేను కథ విననుంది. ప్లీజ్ జింక కథ చెప్పండి టీచర్. నువ్వు కోరుతున్నంత న్యాయం ఉందమ్మా. ఈ జింకని తలెత్తిన ప్రాణాలతో ఉండగానే దీని వెనుక ఉన్న కథ తెలుసుకోవడం ధర్మం. చెబుతాను చిట్టి, చెబుతాను. అనగనగా అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు నలుగురు కుమారులు. అందులో పెద్దవాడైన రాముడు. రాముడు చాలా అందగాడు, ఆజానుభావుడు. శూర్పణఖనే రాక్షస రాజైన రావణాసుని గారాల చెల్లెలు. రాముడిని ఒకరోజు అడవిలో అనుకోకుండా చూసింది. వెంటనే రాముడి మీద ప్రేమ కోరిక దక్కించుకోవాలనే పట్టుదల. అమ్మ అప్పటికే రాముడికి సీతతో పెళ్ళయింది. ఆహా ఏంటి అన్న? ఎవరు మీరు? ఎవరనుకుంటున్నావు? శ్రీరామచంద్రుడు మా అన్నగారు. ఏ స్త్రీ కూడా పరాయి పురుషుడి ముందు తెగించి తన మనసులోని కోరికను చెప్పదు. నాకు మీరు మనస్ఫూర్తిగా నచ్చారు. నన్ను మనవాడి మీద చేసుకోండి. ఏమి ప్రాణాల మీద ఆశలు లేవా? మహాసాధ్వి అయిన మా వదినమ్మ సీతమ్మ ప్రాణసకుడు ఈ రాముడు. రాముల వారికి సీతమ్మ వారు, సీతమ్మ వారికి రాముల వారు. మధ్యలో వేరే వారికి చోటే లేదు. తెగించిన దానిలో ఉన్నావు. ఓహో, సీత ప్రాణసకుడా? నాకు నచ్చిన నేను మెచ్చిన పురుషుడి బదులు వేరొక చూడడానికి వీలేదు. సీతమ్మను తొలిస్తే ఈ అందాల రాముడు నా చెంతనే ఉంటాడు కదా, నా వశం అవుతాడు. ఎంత మాట అన్నావు? మతి కానిపోయి మాట్లాడుతున్నావా? సీతమ్మ వారిని రాముల వారి నుండి విడదీయడమా? ఈ భూమి మీద పథకాలని లేదా? ఈ అందాల రాముడితో జీవితకాలం కలిసి ఉండాలని అందుకు ఎంతకైనా తెగిస్తాను. ఈ రాముడిని నా వాడిని చేసుకుంటాను. నాకు నచ్చినది మరొకరికి దక్కకూడదు. ఎంతకైనా తెలుస్తావా? చెబితే వినే ఆడదానం కాదు, చేతుల చేత చెప్పాలి. నేనెవరో తెలుసుకోకుండా ఎంతకు తెగిస్తావా? ఎంతో చూడండి, నేను నిద్రపోను. ప్రాణానికి ప్రాణంగా ఈ రాముడు పంచే సీతలు అష్ట కష్టాలు పెట్టి రాముడిని నావాన్ని చేసుకోకపోతే నేను రాజైన రావణ బ్రహ్మ చెల్లిని లక్ష్మణ, అనగల మాటలకే గాని తొందరపడ్డావేమో. రాముల వారిలో సగభాగమైన సీతమ్మ వారిని విడదీస్తానన్న మూర్ఖురాలి నాలుక తెగ్గేలు సంతోషించాలి. ఎంతటి బలవంతుడికైనా కావాల్సింది ఓర్పు సహనం. అయిన వారి మీద ప్రేమతో అనవసర విషయాలకు వెళ్ళి ఆవేశపడితే అనర్థాలు జరగవచ్చు, కష్టాలు కలగవచ్చు. అవి రాజులకైనా సామాన్యులకైనా వర్తిస్తాయి. పద. ఏమిటి శూర్పణఖ? ఏమిటి రక్తం? రాముడి ఇష్ట సకైన సీత సక్కని చుక్క. రాముడంటే ఆమెకి అమితమైన ప్రేమ. చూడడానికి లక్ష్మీదేవిలా ఉంటుంది. కాచి తీసిన బంగారం లాంటిది. అలాంటి రూపవతి మా అన్నగారికి
చెల్లి ముక్కు చెవులు కోసిన వాళ్ళని వదలనమ్మా వదలను. నాకే కాదు ఈ రాజ్యానికి అవమానం. వాళ్ళను చంపడమే కాదు, సీతను నీ కోరిక ప్రకారం లగ్నమాడి ఈ రాజ్య మందిరంను దాసిని చేస్తాను. నీకు మాటిస్తున్నాను చెల్లెమ్మ, ఈ అన్న మాట తప్పడని నీకు తెలుసుగా. ఇక నువ్వు వెళ్ళము. ప్రణామం మహాప్రభు. ఏమిటి రావణ ఇంత హఠాత్తుగా నేను గుర్తొచ్చాను? రాముడు మహాబలవంతుడనగా, తాను తలుచుకుంటే ముల్లోకాలను 3 ముడుకలేపిస్తాడనగా. కొంతవరకు తెలుసుకున్నారు రాజా, సంతోషం. సీత లేకుంటే రాముడు బతకలేడటగా. మనోవ్యాధితో ప్రాణాలు కూడా వదిలేస్తాడటగా. సీత అంతంతగత్తెనా? రావణ, ఆ మహాసాధ్విని చూడడానికి 2 కళ్ళు చాలవు. అలాంటి సౌందర్యవతి ఈ రాజుకు భార్యగా ఉండాలి, కానీ మరొకరికి భార్యగా ఉండడం ఏమిటి? ఓ రాక్షస రాజా, నీ చుట్టూ ఎప్పుడు నిన్ను పొగిడేవారు ఉంటారు, నీకు హితం చెప్పేవారు ఉండరు. ఒకవేళ అలా చెప్పేవారున్నా విని చెవికెక్కించుకోరు. రాజు అనేవాడు ఇంకొక రాజు మీదికి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పరాయి రాజు యొక్క వివరాలు, శక్తియుక్తులు, బలాబలాలు తెలుసుకోవడం రాజు యొక్క ప్రథమ విధి. మీకు రాముల వారి గురించి ఏమీ తెలియదని తెలుస్తూనే ఉంది. రాముడు గుణవంతుడు, నువ్వు మంచోడివైనా నీ గుణం చేతిది. రాముడు తలుసుకుంటే ఈ భూమి మీద రాక్షసుడనే వారిని లేకుండా చేయగలడు. పైగా రాముడికి రాజముందు ఇంకొక రాజు పరాక్రమంతుడని చెబుతున్నావా? నాకంటే మగధీరుడా? అదే చూస్తాం. మొదట సీత నా చెంతనుండాలి. ఏమంటావు? సీతని కోటకు ఎత్తుకురావాలంటే నీ సాయం తప్పనిసరి. ఆ సీతమ్మను ఎత్తుకురావడానికి నీకు సహాయం చేశానంటే నాకు చావు తప్పదు. నువ్వు ఈ లంకకు రాజుగా ఉన్నందుకు నీతో పాటు లంక కూడా సర్వనాశనం అవ్వడం ఖాయం. నా మాట విను. ఒక మంచి మాట విని ఆచరించడం అంటే రాజు తలదించుకున్నట్లు కాదు, రాజ్యాన్ని రాజధర్మాన్ని కాపాడినట్లు. మీ ఆలోచనను వెనక్కి తీసుకోండి. ఓ మాలిచ్చా, ఈ మాటలు పనికి మాలినవి. నీవు పొగుడుతున్న రాముడు మామూలు మనిషి. ఆ మనిషికే భయపడే రకం కాదు నేను అగ్గినే మార్చేసా, చావునే చంపేస్తాను. నాకు ఎదురొచ్చే ధైర్య సాహసాలు ఎవడికున్నాయి? నీకు తెలియనిదా? నా తమ్ముళ్ళను చంపాడు, నా చెల్లి ముక్కు సౌలు కోచాడు. అలాంటి వాళ్ళను ఎలా వదులుతాను? సీతను నా దానిగా చేసుకోవడమే దీనికి ప్రతీకారం. ఒక్కతలో ఉన్నవాడే అంత విద్ర వీగితే 10 తలలున్నాడు, నాకెంత ఉండాలి? రావణ, మళ్ళీ చెబుతున్నాను, సూర్యుడి నుంచి అగ్గిని విడగొట్టాలనుకోవడం మూర్ఖత్వం. మునుల్ని చంపి తింటున్నానంటే నూనూగు మీసాల రాముడు నానా తిప్పలు పెట్టాడు. ఆ పేరు వింటేనే గుండె తగాలడం లేదు. ఆ పాపంలోకి నన్ను లాగొద్దు. మంత్రి అనేవాడు రాజు ఆజ్ఞాపించినప్పుడు చేతులు కట్టుకొని చెప్పిన పని చేయని ఇంగితం నీకు లేనట్టుంది. రాజు చెప్పింది చేయకపోతే మంత్రి అయినా, పటుడికైనా, ప్రజలకైనా తల దిగాల్సిందని నువ్వు ఎరగవా? నేను చేసేది తప్ప పని అడగడం లేదు. నేను చెప్పింది చేయడమే నీ పని. లేదంటే నీ తల తీయడం తప్పదు. రాజు ముందు రాజు ఇష్టపడే మాటలు మాత్రమే మాట్లాడాలి, కానీ హితబోధ చేయకూడదు. ఇక్కడ రావణ బ్రహ్మ గుర్తెరిగి మసులుకో. కొండల లాంటి 10 నోళ్ళేసుకొని నా మీద పడిపోతున్న భయంలోన యమభాష లాంటి నీ 20 చేతుల్లో చచ్చే కన్నా ఆ ధర్మప్రభు అయిన రాముడి చేతుల్లో చస్తే పుణ్యంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. నాటికి నీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పు. ధర్మ అధర్మాలు కాలమే నిర్ణయిస్తుంది. విలువలేని ప్రాణాలు మీవి. మాయారూపాలు ధరించి విద్యను నీవు నిష్ణాతుడి అనగా. కాబట్టి నీవు 2 చుక్కలతో కూడిన జింకలమ్మ పర్ణశాలకు వెళ్ళు. సీత కంటిలో పడు. సీత చూసేలా చుట్టూ తిరుగు. అప్పుడు నేను చూసిన సీత ఇష్టపడింది. బంగారం అంటే ఇష్టపడే స్త్రీ ఈ భూలోకంలో ఉంటుందా? అప్పుడు రాముడిని ఆ జింక తెచ్చమని అడుగుద్ది. రాముడు నీకోసం వస్తాడు. నీవు రాముని అడవిలోకి పరిగెత్తించు. అప్పుడు సీతను ఈ లంకకెత్తుకొస్తాను. నీ అదృష్టం ఉంటే బ్రతికి బయటపడతావు, లేదంటే రాముడి చేతుల్లోనే చేస్తావు. కానీ నేను చెప్పింది ఏదైనా తేడా జరిగితే ఇప్పుడే నా చేతుల్లో చేస్తావు. ఇలా ఉంది నా తెలివి. అమ్మోగం కదా, ఏమంటావు మారిచ్చా? చావు జరిగితే రాజుగారి ఆజ్ఞలు అమలు చేయడం నా ధర్మం. కానీ ఇద్దరు
అన్నయ్య. వెళ్ళము పర్ణశాలకి. అలాగే ప్రభు. ఏమి హరిని సౌందర్యం, తిరంగ వర్ణంలో హరి, ఇటువంటి జింకలు నేను ఎప్పుడు చూడలేదే. బంగారు వర్ణం, దానిపై వెండి ముద్ర, అద్భుతం. ఆర్యపుత్ర, ఆర్యపుత్ర. ఆ సీత, ఆ లేడీని చూడండి, ఎంత అందంగా అద్భుతంగా ఉందో. అవును సీత, చూడముచ్చటంగా ఉంది. స్వామి, నాకు ఆ జింకని పెంచుకోవాలని మనసు వచ్చిందని దానిని బట్టి తెచ్చేదరా. లక్ష్మణ, ఆ ప్రజ, ఈ జింక సామాన్య జింక వలె లేదు, ఏదో మాయ మృగంగా కనిపించుచున్నది. ఈ వనమునందు రాక్షస విహారం కలదని వినేది. ఎవరైనా మాయ విమానాలను పరికించి ఇతరుగా ఉన్న సమయం రక్షించవలనని ఈ వేషం ధరించి వచ్చిన్నదనిపించుతున్నది. నీ వదిన దానిని చేరతీయకపోవచ్చు. అన్న, మనం ఎన్నో జింకలను చూసినాం, కానీ బంగారం రంగులో ఇంత ప్రకాశవంతమైన జింకను ఎంచడాన్ని చూడలేదు. ఆయనను భూలోకంలో ఇంత అందమైన జింక ఉండడం అసంభవం. ఇదేదో రాక్షసమాయ అని అనుమానంగా ఉంది. సందేహం కాదు, నిజంగా రాక్షసమాయ. అమ్మ, వదినమ్మ, మీరు ఆ జింకని నమ్మవాలి. దాన్ని పెంచుకోవాలని కోరిక విరమించుకోండి. లక్ష్మణ, ఇది అనుమానమే కానీ నిజం కాదు కదా. కళ్ళెదురుగా కనిపిస్తున్న ఆ జింక మా జింక కాదు. మన ఆశ్రమ ప్రాంతంలో ఎన్నో జింకలు ఉన్నాయి. అవన్నీ దీని ముందు సాగిరావు. దాని శరీరం చిత్ర విచిత్ర రంగులతో ఎలా మెరిసిపోతుందో చూసారా? అది మనలో చూచినా కూడా బెదరలేదు. కానీ లక్ష్మణుడు ఎందుకు బెదిరించున్నాడు? మరి మీరే స్వయంగా వెళ్ళి నా కోరిక తీర్చండి. నాథ, దాని రూపమే కాదు, అరుపు కూడా శ్రావ్యంగా వెళ్ళదు. దానిని సజీవంగా పట్టుకండి. మన వనవాసంలో నాకు తోడుగా ఉంది. వనవాసమైన కుంబట దానిని మన అయోధ్యకు కొనుక్కోవద్దు. అందరూ దానిని చూసి సంతోషిస్తారు. స్వామి, ఏమిటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు సీత, ఆ బంగారు లేడిని ప్రాణాలతో ఎలా బంధించడో తెలియదు. స్వామి, సజీవంగా దొరికినదా సంతోషం. ఒకవేళ మరణించినదా దాని చర్మము నా పూజయందు ఆశ్రయముగా వాడు. నీ కోరికలకు విద్య అనిపించుతున్నది. నిజమే, స్త్రీలు సున్నిత హృదయులు. ఇటువంటి విపరీతమైన కోరిక కోరుట సమంజసం కాదు. కానీ దాని ఎందో నా మనసెందుకో మక్కువైనది. దానిని సజీవంగా పట్టుతండి, నేను సంతోషిస్తాను. లక్ష్మణ, విన్నావుగా సీత మాటలు. సీతకు ఆ బంగారు లేడిపై ఎంతో ఆసక్తిగా ఉంది. తనకే కాదు, నాకు అది బాగా కలుగుతున్నది. కానీ అన్న, ఇందులో ఏదో మోసం ఉన్నదనిపిస్తుంది. మోసం కాకుండా సజీవంగా దొరికినదా సంతోషం, మరణించినదా జీవహింస పాపం కదా. రాజులకు ఏట వినోదం. నిజమే, జంతువులకు ప్రమాదం. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బంగారు లేడిని కొట్టెత్తు. ఒకవేళ అది మాయ మృగమైనచో దాని చావు నా చేతిలో రాసి పెట్టి ఉంటే అవశ్యంగా వధించి ఈ దండకారణంలోని ఋషులకు మునులకు విముక్తి కలిగిస్తాను. ముల్లకాలం చేయించే మీ అన్నగారికి ఈ జింకలు పట్టుకు బంధించడం ఒక లెక్క. విన్నావుగా మీ వదిన గారి మాటలు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బంగారు లేడిని కొట్టెత్తు. అంతవరకు మీ వదిన గారి జాగ్రత్త. ఆ లక్ష్మణ, ఆ సీత, ఆ లక్ష్మణ, ఆ సీత. లక్ష్మణ, లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో అపద సంభవించినట్టున్నది. వెళ్ళి చూడు. అమ్మ, అన్నగారు కాపద అసంభవము తల్లి. అది అన్నగారి గొంతు కాదు, రాక్షసమాయ. కాదు, అది నా స్వామి స్వరమే. ఒకసారి పోయి చూసిరా. అమ్మ, నిన్ను ఇలా అడవిలో ఉంటారుగా, వదిలి వెళ్ళకూడదని అన్నగారి ఆజ్ఞ నేను పూజాలి. నాకు అర్థమైంది. ఇది రాక్షస మాయ కాదు, నీ మాయ. మీ అన్నగారు పోతే నన్ను వరించాలని నీ పాడుబుద్ధి. లేకపోతే ఆయన ఆపదలో ఉంటే నువ్వు రక్షించడానికి వెళ్ళేవాడు. నా రాముడికి ఏమైనా నేనే వెళ్ళి చూస్తాను. అమ్మ, ఎంత మాట్లాడినావు తల్లి, నీవు నాకు మాతృ సమానురాలు. నీ మీద నాకు అటువంటి పాపము క్షమించుగాక. అయినా ఒకసారి పోయి చూసిరా. నా నాథునికి ఏమైనా అటులని తల్లి. ఎలాంటి ఆపద వచ్చినా ఈ జింకదాన్ని భిక్షాంతే భిక్షాంతే భవతి భిక్ష
ఈ ఆ ఆ ఆ రావణ బ్రహ్మ ఈ ఆ ఆ ఆ ఈ ఆ ఆ ఆ యుగంలోనైనా ఈ యుగంలోనైనా భక్తుడికి ఇష్టం లేకపోయినా బలవంతుడు చెప్పినట్లు లొంగి బ్రతకాల్సిందే. మారీచుడు కూడా బలవంతుడి చేతిలో బలైపోయాడమ్మా. టీచర్ గారు సీతమ్మ గారు జింకను చంపేనమ్మని చెప్పిందా? చాలనిపించలేదా? జింక ప్రాణం గురించి కాదమ్మా, ఆమె ఆలోచన, దాని మీద వ్యామోహం, కోరిక, దక్కించుకోవాలని పట్టుదల. పోనీ రాముల వారికైనా జింక దాన్ని కలగలేదా? సీతమ్మ వారి కోరిక తీర్చాలనే జిజ్ఞాస తప్ప జింక ప్రాణం గురించి ఆలోచించలేదు. మారీచుడు కూడా రావణ బ్రహ్మలాగా రాక్షస సంతతికి చెందినవాడైనా మారీచుడి ప్రాణం మీద కూడా రావణాసుడికి జాలి, దయ లేదా? చెప్పాను కదమ్మా, ఇక్కడ ప్రాణాలు కాదు, బలవంతుడు, బలహీనుడు, ఉన్నవాడు, లేనివాడు, దోచుకునేవాడు, దోపిడికి గురయ్యేవాడు, తిరగబడే శక్తి ఉన్నా ఆ శక్తిని గుర్తించలేని వాడే బానిస. మీరే మాల వాళ్ళకి చెప్పండి. చెప్పినా ఎవరు వినరమ్మా. మనుషులలో రాక్షసులు దాగి ఉంటారు. మాంసం రుచికి మనిషి బానిస. అడవి జంతువు వేటాడే రాక్షసత్వం అతడి సొంతం. రాక్షసుడు ఉన్న చోట మానవత్వం ఉండదు. పైకి మనిషి ఆకారం మాత్రమే ఉంటుంది. అయితే మనిషికి రాక్షసుడికి తేడా లేదా? ఉందమ్మా. రాక్షసులు అయితే పచ్చి మాంసాన్ని తింటాడు, అదే మానవుడు వండుకొని తింటాడు. అదే తేడా అన్నట్టు చిట్టి ఈరోజు వేదాల గురించి పాఠం చెప్పాడమ్మా. దీన్ని నువ్వు మిస్ అయ్యావు. వేదమా అంటే జ్ఞానం, ధర్మ అధర్మాల గురించి చెప్పేది. వేదం జీవన విధానం గురించి వివరించేది. అందుకే వేదం జీవననాదం అన్నారు. ధర్మాన్ని ఆచరించిన వాడు వేదముడు, ఆచరించని వాడు దేవుడైనా అసురుడే, ఆచరించిన వాడు అసురుడైనా దేవుడే. వస్తాను చిట్టి. టీచర్ గారు జింకను వదిలేమని మీరే వాళ్ళకి చెప్పండి. ఆ జింకను రక్షించే మార్గం చెప్పి వెళ్ళండి. నాకు అలాంటి జ్ఞాన మార్గం చూపి జింకకు ప్రాణం పోయండి. తెలిసిన వాళ్ళకైనా చెప్పగలరు, తెలిసి తెలియని వాళ్ళకి చెప్పడం ఆ ప్రమాదం కూడా కాదు. మీ వాళ్ళు వినరమ్మా. అయినా మనకు ఒక ఆయుధం ఉంది, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. మొండికేసిన మనుషులు, దేనికి లొంగని మొండి ఘటాలు, కోర్టులకు చట్టాలకు లొంగాల్సిందే. ఈ ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వంలో మన చేతిలో ఆయుధం లాంటిది మన రాజ్యాంగం. ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం ఈ కోరిక ప్రకారం ఈ పుస్తకాన్ని కాపాడతానని మీకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాటిస్తున్నాను. ధైర్యంగా ఉండమ్మా చిట్టి. వస్తాను చిట్టి. ఏది జ్ఞానం, ఏది ధర్మం? అసురుడెవరు? రాముడితో నేరుగా యుద్ధం చేయక మారీచుడిని బలి కోసం చేసిన రావణుడా? వెండి చుక్కల బంగారు జింకలు చంపైన పొందనడిగిన సీతమ్మగా? జింక గుండెను చీల్చిన రామయ్యగా? మారీచుడైతే దేవుడు కాకపోవచ్చు, కానీ రాక్షసుడు మాత్రం కాదు. తల్లి ఏమంటుంది జింక? ఇంకేమంటున్నావా? చంద్రరావు చంపి 2 కోతులుంటాయి అంతేగా చిట్టి? ఇగో చిట్టి, కారం మసాలాలు రోడ్డు వేసి బాగా ప్రకారం పెట్టు. ఈలోగా ఆ జింక తల్లిగా తప్పించి ఎవరి మాట వారేసుకొని వండుకొని తిన్నాం. అన్నట్టు మర్చిపోయా చిట్టి, గంగ పెంచులు కూడా అందులోనే ఉన్నాయి. అయ్యా జింకను చంపొద్దయ్యా. నీకేం తెలియదు చిట్టి, లోపాలు. మామ తలకాయ మాటలంటే గుర్తొచ్చింది. అది కూడా తెలియదేంట్రా? 3 తలలు 3 వాటాలు. 3 వాటాలు కాదు మామ, 4 వాటాలు. 4 వాటాలా? 4 వాటాలే వద్దురా. ఒరే పనికి మాసినాడా? రోజులు పట్టకుండా 4 వందలు ఎవడో తెప్పి ఏడురా. మన ఊరు పెద్దది మామ. నిజమేరా? నీకు ఎలా ఉంది? 4 తలలు 4 వాటాలు. తలలుంటే వాటాలు వేసుకునేది. 7 సార్లు కానీ పొత్తుకోకుతుంది. లోపలికి కట్ట తీసుకురా. మరి నువ్వేం చేస్తావు? నా జింక కట్లింది తీసుకొస్తారా?
అది భయంకర కొడుకులు స్టేషన్కి. అందుకే ఈరోజు స్కూల్కి సెలవు ఇచ్చాను చిట్టి. అయ్యో పాపం, డేవిడ్ చనిపోయాడా? అవునమ్మా, పాము కాటేసింది. టీచర్ గారు, బొమ్మ గీసా చూడండి. జింకకు ప్రాణం పోసావమ్మా. నన్ను జింక బొమ్మకి ప్రాణం పోసారు, మీరైతే జింకకే ప్రాణం పోసారు. లేదమ్మా, జింక ప్రాణం పోయి ప్రజాస్వామ్యాన్ని పాము కాటేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ తోటి ఉద్యోగులు మొత్తం 12 తలలు 12 వాటాలు వేసుకొని వండుకొని తినేశారమ్మా. మనం ఇలా ఈ మాత్రానికి ఏడుస్తూ కూర్చుంటే ఇలా ఎన్నో జింకలు చచ్చిపోతాయి, ఎంతో మంది మరిచి బలైపోతారమ్మా. ఈ ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వంలో మన చేతిలో ఒక ఆయుధం లాంటిది మన రాజ్యాంగం. ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అంతా మన చేతుల్లోనే ఉంది. ఆ ఆయుధాన్ని బలహీనని బ్రతికించుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప బలహీనని బలి చేయడానికి కాదు. వేదాలు వల్లించే రాక్షసులున్న ఈ కర్మభూమిలో మనిషి మానవతావాదిగా ముందుకు సాగాలంటే మీలాంటి చిట్టిలు ఇలా ఎన్నో జింకలను ప్రాణం పోసి బలంగా పెంచి నిలబడేలా చేయాలి. కోరుకుంటూ ఇందులో నటించినటువంటి పాత్రలు పాత్రధారులు: ఆర్ అక్షిత వేదిక మీదకి రావాలి, బి గంగామదన్, జి వివేక్ అట్లాగే రండి, జి వివేక్, సిహెచ్ అనిరుద్, ఉ హరిచరణ్, ఎల్ నిత్య, ఎన్ మహేష్. వీరిని అభినందించాల్సిందిగా నేటి అతిథులను సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతకుముందు తన్మయ ఆర్ట్స్ థియేటర్ 35 వసంతాలు ఈనాడు పూర్తి చేసుకుంటున్నాయంటే 35 సంవత్సరాల క్రితం నాటకాన్ని తపస్సుగా భావించి నిరంతరం ఒక నాటిక ప్రదర్శన కోసం పరితపించినటువంటి మాన్యులు గౌరవనీయులు తన్మయ ఆర్ట్స్ థియేటర్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్నారుల నాటిక మనందరికీ నచ్చినదే కదా. ఒకసారి గట్టిగా చప్పట్లతో చిన్నారిని అభినందన తెలియజేస్తూ డిఓ గారు వారికి జ్ఞాపికలను అందజేయాల్సిందిగా చిన్నారులకు ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు, మీరు అక్కడ డిఓ గారితో నిలబడండి. అప్పారావు గారి యొక్క స్మృత్యర్థం వాళ్ళ యొక్క శ్రీమతి రామశేషి గారు విద్యార్థులు ప్రోత్సహించే కొరకు ఒక్కొక్కరికి 110 రూపాయల చొప్పున ఆమె గిఫ్ట్ కవర్ పెట్టించారు. పిల్లలు ఎంకరేజ్ చేద్దామని చెప్పి. సో గట్టిగా ఒకసారి సార్ ఇక్కడ సార్ చిలకలపూడి వెంకట అప్పారావు గారు సంస్కార భారతి ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. అదేవిధంగా ఒక నటుడిగా అనేక ప్రదర్శనలు చేసినటువంటి వారు. చిన్నారులందరికీ కూడా జ్ఞాపికలు. ఓకే సార్. చిట్టి బాగా చేసింది కదా, గట్టిగా చప్పట్లు. మరి ఒక కళ మనిషిని మార్చేస్తుంది, ఒక కళ పరివర్తనను మార్పు చేస్తుంది, ఒక కళ మానవత్వాన్ని అంకురింపచేస్తుంది, ఒక కళ మనిషిని మనీషిగా మారుస్తోంది. అటువంటి కళాకారులను, చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థ సాహితీ విద్యానికేతన్ బోర్గాం. పాఠశాల యాజమాన్యాన్ని కూడా గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి అభినందిద్దాం. మనం అక్కడ కింద కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు, ఇచ్చాపాటిగా మంచి ముచ్చట్లు పెట్టచ్చు. కానీ వేదిక మీద ఇక్కడ నిలబడి రంగేసుకొని
మరి గుర్తుపెట్టుకొని డైలాగ్స్ అన్నీ కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ రికార్డ్ అయిన దాని మీద వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు అనుకుంటున్నారు. అది కాదు. ఇక్కడ మైక్ ఉంది ఒకటి, ఒకే మైక్ పెట్టినారు. వాళ్ళంతా కూడా ఓన్గా డైలాగ్స్ అన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. ఇది వాళ్ళ నోటి నుంచి రిలీజ్ అయినటువంటిది. దీనికి మరి దర్శకత్వం వహించినటువంటి వారు సిఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సంగీతం అందించినటువంటి వారు మ్యూజిక్ ఎం అంజనేయులు గారు, వారు మ్యూజిక్ని అందజేశారు. రంగాలంకరణ ఎన్ రవి అండ్ సాయి రెడ్డి గారు, మేకప్ మరియు దుస్తులు కళ్యాణి సురభి హైదరాబాద్ సంస్థ వారు సమకూర్చినారు. సౌండ్ అండ్ లైటింగ్ మనకి ఒక థియేటర్లో కూర్చునేటువంటి ఒక అనుభూతిని అందజేసినటువంటి వారు బి సుదర్శన్ గారు, బి వినోద్ గారు, శ్రీ సౌండ్ నిజామాబాద్. ఈనాటి కార్యక్రమానికి మా సుదర్శన్ అన్న తన్మయ ఆర్ట్స్ థియేటర్ అన్నగారు లేట్ వచ్చినారు, అయినా కూడా అన్నగారికి స్వాగతిస్తూ డిఓ గారు సుదర్శన్ అన్నని చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మన అన్న కూర్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు అన్న కూర్చో, అన్న లింగవర్ధన్ గారు తీసుకొచ్చారు. కళాకారులు మీరు మీరు మీరంతా ఇట్లా అమ్మాయిలు మీరు ముందుకు రండి అటు మీరు అటు వెళ్ళి అటు సైడ్ కనబడతారు అట్లా. వీరు నిజాం 35 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా అదేవిధంగా రంగస్థలంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈనాడు ఒక నాటికను మనం చూసాము. మరో నాటిక మన ముందుకు రాబోతుంది, చదువు. ఈ మధ్య ఒక్క రెండు మాటలు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య రామాయణం కావ్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించినటువంటి చిన్నారులను అభినందించకుండా ఉండలేం. ఎన్ని రకాలుగా అభినందించినా అది తక్కువే. ఈ చిన్నారుల్లో ఇంత ప్రతిభ, అసలు డైలాగులు ఎంత సహజంగా చెప్పారంటే మా టైంలో పెద్దవాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయరు. మరి ఈ నాటకాన్ని శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయించారో తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో చిన్నారులు స్టేజి మీద ప్రదర్శించారు. చిన్నారులందరికీ నా ఆశీర్వాదం, అలాగే దర్శకులు శ్రీనివాసరెడ్డికి నా ఆశీర్వాదం. చాలామంది తెర వెనుక తెర ముందు ఈ నాటకం కోసం కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ప్రత్యేకించి ఈ ముందు కూర్చున్న ఇద్దరు అయ్యా కొడుకుల మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈ సుదర్శను వాళ్ళ అబ్బాయి వినోద్. ఎందుకంటే మేము నాటకాలు వేసేటప్పుడు ఇంత మంచి మైకులు పెట్టలేదు మాకు. ఇవాళ పసిపిల్లలు ఇక్కడ నుంచి చెప్పిన అక్కడి నుంచి చెప్పిన చివరి వరకు వినపడుతుంది. మేము చెప్పినప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తూ మైకు పెంచు అని అడుక్కుని నాటకాలు వేసాం. ఇవాళ మంచి మైక్ సెట్, లైటింగ్, మంచి వేదిక దొరికింది, మంచి ప్రేక్షకులు దొరికారు, మంచి ప్రదర్శనలు చూశారు. చిన్నారులందరినీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ మొదటి నాటిక అసురవేదం పూర్తిగా చూశారు మన విద్యాశాఖ అధికారి గారు, మన గౌరవనీయులు పార్షి అశోక్ గారు. వారి స్పందనను ఒక రెండు మాటల్లో తెలియజేస్తారు. సభకు నమస్కారం, తెలియజేస్తున్నాను. నేను అక్కడ కూర్చొని ప్రతి సెకండ్ కూడా ఎక్కడో ఒక ప్లేస్లో వాళ్ళ పిల్లలు దొరుకుతారో అని, అది రికార్డెడ్ వర్షన్
పిల్లల యొక్క కోఆర్డినేషన్, లిప్ మూమెంట్ ప్లస్ రికార్డింగ్ వర్షన్కు అంతా 100% ఎట్లా టాలీ అవుతుందని చెప్పి గమనిస్తూనే ఉన్నాను. కానీ అది రికార్డెడ్ వర్షన్ కాదు. వాళ్ళు నిజమైనటువంటి మాటలు అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడ తడబాటు అనేటటువంటిది గమనించలేదు. త్రూ అవుట్ ద టైం ఎక్కడ కూడా ఒక మాట కూడా దొరలకుండా చాలా చక్కటి ప్రదర్శనను పిల్లలు ప్రదర్శించారు. ఇదే కళలో ఉన్నటువంటి సౌందర్యం. పిల్లలకు కళల వలన, నాటకాల వలన, నృత్యము, వీటన్నింటి వల్ల పిల్లల్లో ఉన్నటువంటి నెగిటివ్కృతమైనటువంటి ఈ కాంపిటెన్సీస్ అన్నింటినీ కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంటుంది. ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది పిల్లల్లో! మనమే స్టేజ్ దగ్గరికి వచ్చి 2 మాటలు మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ పిల్లలు వందలాది మంది ముందు చక్కటి ప్రదర్శన చేశారు. వీటి వలన పిల్లల ఆత్మవిశ్వాసంతో కాకుండా వాళ్ళకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, కోఆర్డినేషన్, మెదడుకు, శరీరానికి, ఇంద్రియాలకు, వీటన్నింటి మధ్యన కోఆర్డినేషన్ అనేటటువంటిది డెవలప్ అయ్యి పిల్లలు వాళ్ళ చదువులో కూడా చాలా అత్యద్భుతంగా రాణించడానికి అవకాశం అనేటటువంటిది దొరుకుతుంటుంది. మనము అనుకుంటూ ఉంటాము టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు అయిపోయిన తర్వాత టెస్ట్ మ్యాచ్లు మరుగున పడ్డాయని, 2020 వచ్చిన తర్వాత వన్డే మ్యాచ్లు మరుగున పడుతుంటాయని అనుకుంటున్నాము. కానీ దేని యొక్క లక్షణం దానికే ఉంటుంది. సినిమాలు వలన నాటకాలకు కొంత ప్రారంభం లోపల కొంత ఇబ్బంది పడ్డా కానీ మళ్ళీ నాటకాలకు మరలా దానిపైన కృషి చేసినట్లయితే చాలా మంచిగా వాళ్ళ పురోగతి అనేటటువంటిది కనిపించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన మనం స్వీడన్లో చూసాం. స్వీడన్ లోపల మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ మొత్తం బ్యాన్ చేసేసారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేసి కేవలము పిల్లలకు ఫిజికల్గా టీచర్ ద్వారా మాత్రమే విద్య అనేటటువంటిది అందించాలనేటటువంటిది ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాటకం అనేటటువంటిది సినిమా రంగానికి కంటే ముందు నాటకం అనేటటువంటిది దానికి ప్రాతిపదిక. కాబట్టి దీనికి ఎప్పటికీ నాటకము నశించడానికి అవకాశమే లేదు. ఎప్పటికీ కూడా నాటక రంగానికి ఎప్పటికీ కూడా దానికి అవకాశం ఉంటుంది అని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మనం మరో నాటికను చూడటానికి సిద్ధమవుదామా? పౌరాణిక నటులు, పౌరాణిక పాత్రల్ని పోషించేవారు, అనేక ప్రదర్శనలు ఇచ్చినటువంటి వారు వీరికి ఈ సందర్భంగా చిరు సన్మానం. గట్టిగా చప్పట్లతో మన ఆశీర్వచనాన్ని తెలియజేద్దాం. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు సార్. సరిగ్గా తోడు సార్. రక్తం మరుగులు సీట్లంటే మహా సిరాకు నాకు సార్. సార్ మెసేజ్ వచ్చింది సార్. మెసేజ్లు మన ఒంటికి పడవబ్బా. వానో సార్ పట్టుకరా బాబు. డిసైడ్ రమ్మంటారు ఎట్లా? ఓటింగ్ బాగా వర్కౌట్ అయినట్టుందిగా. 6 నెలలు పట్టుద్ది సరిగ్గా నడవాలంటే. సంసారానికి సంవత్సరం లేదా చేసుకో. మాకు వేస్ట్, పనికిరావు. ఏంట్రా చూపు? మోకాళ్ళతో కొడితే మైట్ తప్పినాయే. ఎందుకు ఆ చూపు? కళ్ళల్లో రోషం తగ్గలేదురా. కోటి మీద కోటి పడ్డాని.
ఎందుకురా నవ్వుతావు? ఇంత కోటింగ్ ఇచ్చినా ఏం సరిపోదు నీకు. మైండ్ దొబ్బింది పూర్తిగా. ఇంకా నవ్వుతున్నావు. ఓ మారిపో, వదిలేస్తున్నా, వెళ్ళిపో. మనిషివి కావని తెలుసు, కనీసం పోలీసుడు కూడా కాదు నువ్వు. ఇక్కడ నన్ను కాల్చేది స్టేషన్ హౌస్ ఆఫీసర్వి. నీ మెడకు చుట్టుకుంటుంది. నన్ను ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళు. ఇరుకుగా బతకలేని వాణి, విషాదమైన చావని నన్ను. ఇంతలో వచ్చిందారా? ఇంకో దెబ్బ కూడా చస్తావు నా కొడుక. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఓ మారిపో. నీకు 1 నిమిషం టైం ఇస్తున్నాను. కమాన్ షూట్ మీ. వార్నింగ్ ఏం లేదురా, పర్ఫెక్ట్ క్లోజింగ్. వెళ్ళు, లేకపోతే కాలుస్తా. కమాన్ షూట్ మీ, హిట్ మీ. కాల్చరా, కాకి పట్టు వేసుకో, కుక్క కాల్చరాను. నన్నే కుక్క అంటావురా? కళ్యాణి కాఫీ కూడా తాగేసి లాన్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు. లాన్లో కూర్చున్నారు. మాస్టర్కి రోజు ప్రొద్దున 2 సార్లు కాఫీ తాగలవాటు రోయ్. అడిగానండి, వద్దన్నారు. అలా అడిగితే వద్దనంటారు రోయ్. మాస్టర్ గారి చేతికి ఒకసారి వయోగించి అడగాల్సింది. కాఫీకి మధ్య కాఫీ ఉండేది. అదేంటి కాఫీకి మధ్య కాఫీ? ప్రొద్దున్నే ఫ్రెష్గా కాఫీ తాగి డాబా మెట్లపైకి ఎక్కి వయోలిన్ పట్టుకొని కాఫీ రాగం వాయించి మళ్ళీ టీచర్ని ఒకసారి కాఫీ అడిగేవాళ్ళు రోయ్. ఓ, ఇప్పుడు అర్థమైంది. కాఫీకి మధ్య కాఫీ అన్నమాట. అవును, మా మాస్టర్ గారు చదువుతో పాటు మాకు సంస్కారం, సంగీతాన్ని నేర్పారు. అలా చూడు, ఆ లాన్లో కూర్చొని పేపర్ చదువుతున్నా నాకు మాత్రం వయోలిన్ వాయిస్తున్నట్టే ఉంటుంది. అవునవును, నాకు కూడా మీరు వయోలిన్ వాయిస్తున్నా ఫైల్స్ చూస్తున్నట్టే ఉంటుంది. నాకు మాత్రం వంటింట్లో ఉన్నా, వంట చేస్తున్నా అచ్చంగా తెలుగు కవిత్వం రాస్తున్నట్టే ఉంటుందో. అన్నట్టు ఈ మధ్యలో మొదలు పెట్టాను, పూర్తి చేసావా? ఏంటి, పోయిట్రియా, వంట? అసలే మనిషి కాదు, మరగాడినట్టున్నావు. మీరే మసగాడిపోతున్నారు. అసలు మీరు ఇంటికి వచ్చి 2 రోజులు అవుతుంది, తెలుస్తుందా? వాటుడు కళ్యాణి, ఒకటే ప్రెషర్. ఈ ఎంఆర్ఓ డిఆర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదిగో నా నెత్తి మీద బొచ్చు కాస్త ఇదిగో బట్టతల్లాగా మారిపోయింది. ఏం చేయమంటావు? గమనించనే లేదు నేను అసలు నేను పెళ్లి చూపుల్లో ఆ జుట్టు చూసే కదా ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాను. ఏంటో నా వ్యక్తిత్వాన్ని, నా అందాన్ని చూసి కాదన్నమాట. కాదు కదా, నిన్ను అసలు అది కాదు. నిన్ను కళ్యాణి బయటకు వచ్చాయి లేదా ఎంత తెలుస్తారు. వచ్చా. ఏంటంట చెప్పండి, ఏంటి? ఏం చేయలేండి. ఇప్పుడు నిజం చెప్పదా? చెప్పు. మొదటిసారి మనం కలిసినప్పుడు మీరు చెప్పిన మాటలు రోజు నాకు గుర్తుంటాయి. ఏం చెప్పుకుంటాను? 5 పెద్ద ప్రాణాలు మన మీద ఆధారపడి ఉన్నాయి, వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలని నేను చెప్పాను, గుర్తుందా? అప్పుడే అర్థమైంది కుటుంబం పట్ల మీ బాధ్యత, ఉద్యోగంలో నిబద్ధత, ఇవన్నీ చూసే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఓహో, అవన్నీ ఇంకా నీ మనసు అలాగే గుర్తుండిపోయాయన్నమాట. అవునండి. అసలు మరచిపోయాను, నిన్న ఎవరు మినిస్టర్ పిఏ అంట 2 సార్లు ఫోన్ చేశాడు మీకోసం. సరే, నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, కానీ ఇంతకు ఏంటంటే వాడి సంగతి? ఎంత రాత్రైనా హైదరాబాద్ ఫోన్ చేయమని చెప్పారు. అవసరం లేదు, మినిస్టర్ మాట్లాడలే ఫోన్లో. ఏమంటారు? విధవలంతా కలిసి విధవ పనులే చేయమంటారు. తెలిసిందే కదా.
ఎక్స్ప్లాయిటేషన్. మైట్ ఈజ్ రైట్. లాంగ్ బ్యాక్ సమ్వేర్ 1941లో బ్రిటిష్ వాళ్ళు సిరిగిరిపడినటువంటి గ్రామంలో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి బంజరు భూములన్నింటినీ ఆ గ్రామంలోని దళితులకు పంచిపెట్టారు. ఆ రోజుల్లో వారికి నీటి వసతి లేదు. అట్లాగని వాళ్ళ దగ్గర డెవలప్ చేసుకునే ఆర్థిక స్థితిగతులు లేవు. ఆ భూమిని సాగు చేయలేక ఆ గ్రామంలోని భూస్వాములకి లీజుకిచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ భూములు ఆక్రమించుకొని వాళ్ళే కబ్జా చేసుకున్నారు. ఆ తర్వాత గ్రహించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భూముల మీద హక్కును తమ మీద గ్రహించి అతని మీద తిరగబడ్డారు. ఇదంతా అసెంబ్లీ దాకా వెళ్ళింది గొడవ. అప్పుడు నన్ను ఎంక్వైరీ కమిషనర్గా వేసి రిపోర్ట్ చేసి అదిగో రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. ఏం రాశారు మరి ఆ రిపోర్ట్లో? ఏంటి? ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని మన ఇంటి సామాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి నెక్స్ట్ ప్లేస్ మనం ఏ ఇంటికి వెళ్తామో అక్కడికి జాగ్రత్తగా సామాన్ని చేస్తున్నారు. ఎందుకంటే మంచిది వాళ్ళ టచ్లో తెలిసిందే కదా, అందుకే ఈసారి మనం తీసుకొచ్చిన సామాను సగం కూడా ఓపెన్ చేయలేదు కదా సార్. ఓపెన్ చేయలేదా? అయినా ప్రభా, విషయం అడిగినా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎవరు నేర్పించారు ఇది? మా మాస్టర్ నేర్పించారు. విద్యకు బాధ్యత కలిగినటువంటి అవినాభావ సంబంధాన్ని మా మాస్టర్ నేర్పించారు. మా మాస్టర్ చాలా గొప్పవారు తెలుసా? అంతే కదా, ఒక్క పువ్వు చాలు తోటంతా పరిమళించడానికి, అలాగే ఒక్క చంద్రుడు చాలు రాత్రంతా వెన్నెను కురిపించడానికి, ఒక్క మాస్టర్ చాలు సంస్కారం నేర్పించడానికి. నా లైఫ్ అయితే గొప్పగా చెప్పలేను. ఏ పోయట్ ఈజ్ ఏ పోయట్. కాస్త ఎక్కువైనట్టుంది. ఎక్కువైందా? అవును, కానీ మాస్టర్ ఏదో చెప్పారు మీతో ఏ పని మీద వచ్చాను అని. పని అవుతుంటే నేను చెప్పలేదే. పైగా వచ్చింది మాస్టర్ అని తెలియక 6 hours నా ఆఫీస్ దగ్గర వెయిట్ చేయించాను అయితేనని. 6 hours 6 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకో? ఒక సాయంత్రమైనా సరదాగా మీతో బయటకు వెళ్ళాలని. అస్సలు బిజీగా ఉన్నారా? అని అసలు 6 yearsలో నాకు ఒక్కసారైనా టైం ఇచ్చారా? ఇంతకీ మీలాంటి హస్బెండ్స్ పైన పోలీస్ ఒక్క నిమిషం. హలో, నేను ఆర్టీఓ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. మా ఎస్పీ రాజశేఖర్కి ఇవ్వండి. ఆఫీస్లో లేడా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఓ, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారా? ఓకే ఓకే ఓకే. హలో, ఎస్పీ రాజశేఖర్ గారు ఉన్నారా? నేను ఆర్టీఓ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ చటార్జీ, ఎలా ఉన్నారు? ఓకే ఓకే, ఒకసారి రాజశేఖర్కి ఫోన్ ఇవ్వండి. లైన్లో ఉంటాను లేండి. గుడ్ మార్నింగ్. మీరు అర్జెంటుగా ఇంటికి రాగలిగితే ప్లెజెంట్ సర్ప్రైజ్ ఉందో. ఏంటా? ఇంటికి వస్తే తెలుస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అంటుంటావే, ఏ సంగీత జ్ఞానం లేకపోయి ఉంటే ఈ పోలీస్ ఆఫీసర్ పరమ కఠినాత్ముడు అయిపోయేవాడునని ఆ సంగీతాన్ని బాగా చెప్పిదాకా వినిపించుకోరా బాబు. ఫోన్ మధ్యలోనే కట్ చేసావేంటి? ఎవరండి ఫోన్లో? రాజశేఖర్ అన్నయ్యేనా? 10 నిమిషాలు ఉంటాడు ఇక్కడ. వాడికి మాస్టర్ అంటే ప్రాణం. మాస్టరు ఎవరయ్యా నా ప్రాణం? అదే మాస్టరు ఎస్పీ రాజశేఖరం అని. అవును, వాడి గురించి నాకు తెలియదు కాదు. మాస్టారు, మీరు చిన్నప్పుడు హోంవర్క్ చేయని మందలిస్తే వాడు ఎంచక్కా వెళ్ళి అలా రైలు పట్టాల మీద పడుకున్నాడే, వాడే రాజశేఖర మాస్టర్. అవును 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 గుర్తొచ్చాడు. అవును మాస్టర్, అలాగే పిలిచేది అమ్మవారు. మాస్టారు, ఈ జిల్లాకి వాడు ఎస్పీ మాస్టర్. అవును, తెలియదు నాకు. మీరు ఇక్కడే ఉన్నారని తెలిస్తే ఇంకా ముందుగానే వచ్చేవాడిని మిమ్మల్ని కలవడానికి. మాస్టారు, మీరు దగ్గర పని మీద వచ్చారా? కాదు ప్రభాకరం, మాస్టారు. గుడ్ మార్నింగ్ మాస్టారు. రాజశేఖరం, అలా కూర్చో. ఇక్కడ ప్రభాకరం ఉన్నాడని
నా కష్టానికి ఓ దారి చూస్తానని వచ్చాను. అది తలపుగా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. ఇంకా నాకు కొండంత బలం. ఏమైంది మాస్టారు? ఇది రాజశేఖరం నాని కనిపించడం లేదయ్యా. నాని యా యువర్ బాయ్ ఇంత ఉండేవాడు. ఇంత కాదు, ఇంత. ఇక్కడే మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా ఉన్నాడు. అతను నెల 15 రోజుల క్రితం కాబోలు. ఫోన్లో మాట్లాడాడు. అటు తర్వాత ఆయన దగ్గర నుండి ఎటువంటి కబరు లేదు నాకు. కాలేజీలో ఎంక్వైరీ చేశారా మాస్టర్? 3 నెలల నుంచి హాస్పిటల్కు రావడం లేదట. హాస్టల్లో ఫ్రెండ్స్ రూముల్లో నాకు చేతనైన ప్రతి చోట కూడా అవమానం చేశానమ్మా. ఎక్కడ కూడా లేదమ్మా. అన్నట్టు మాస్టారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? తోచలేదయ్యా. నథింగ్ టు వరీ మాస్టారు. 1 డే టైం ఇవ్వండి చాలు నాకు. నానిని మీ కళ్ళ ముందు తెచ్చి నిలబెడతాను. మాస్టారు వాడి జిల్లాకి ఎస్పీ మాస్టారు 24 గంటలు ఎక్కువ. మీరేమి భయపడకండి. ఎంత బాగున్నాయ్యా కదా, ధైర్యం తగ్గిపోయింది. నెల రోజుల నుండి గుండె నిండా ఏదన్నా యాక్సిడెంట్ ఏమైందో ఒక్కడిని ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదమ్మా. మాస్టర్ ధైర్యం వచ్చిందమ్మా. ఎందుకో తెలుసా, నేను ఒక్కడే. నాకు వీరిద్దరూ తోడుగా ఉన్నారమ్మా. అన్నట్టు మాస్టారు నానికి సంబంధించిన ఫోటో ఏమన్నా మీ దగ్గర ఉందా? ఆ కళ్యాణి నా చేతి సంచి మాస్టర్ చిన్నది పాస్పోర్ట్ పర్వాలేదా? పర్వాలేదు మాస్టారు. మాస్టారు హౌస్ సర్జన్ కదా, నాని అసలు పేరేమిటి? రాంబాబు, కాశీ పట్ల రాంబాబు. రాంబాబు. ఓ ఎస్. ఒక్క నిమిషం మాస్టారు. చటర్జీ, నేను రాజశేఖరన్ మాట్లాడతాను. నువ్వు క్యాంప్ ఆఫీస్లో ఉండి నో అవసరం లేదు. ఒక మిస్సింగ్ కేసు ఫైండ్ అవుట్ చేయాలి, అర్జెంట్, ఇట్స్ పర్సనల్. నేను వచ్చి పీడిస్తాను, నువ్వు అక్కడే ఉండు. అవును, ఇమీడియట్. మాస్టర్ నేనుంటాను. శేఖరానికి అప్పటి అలాంటిది ఇంకా తగ్గలేదయ్యా. మాస్టర్ నీ పనుల క్షణాల్లో జరగాలనే కమన. ఏం లేదండి, రాజశేఖర్ అన్నయ్య ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి మర్చిపోతారు. ఈరోజు ఏం మర్చిపోయారా అని వెతుకుతున్నారు, కానీ ఏది మర్చిపోయినట్టు లేదు. ఇది రికార్డే కదా. నిజమేమా, మర్చిపోయాను. సారీ మాస్టర్, మర్చిపోయాను. ఒకసారి లేచి నిలబడతారా? ఎందుకయ్యా? నా ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయ్యాక పాసింగ్ అవుట్ పీరియడ్కి మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు రాలేకపోయారు. ఆ రోజు చేద్దాం అనుకున్నాను మాస్టర్, ఈ రోజు చేశాను. మీ కళ్ళ ముందు ఇస్తాను. మరి ఉంటాను మాస్టర్.
నాని గురించి ఏం చింతాల్సిన అవసరం లేదు మాస్టర్. పదండి టిఫిన్ చేద్దాం మరి. మాస్టర్ ఈరోజు మధ్యాహ్నానికి వెళ్ళి ఆఫీసు ఇంటికి వచ్చేస్తాను. సాయంత్రం అలా అలా సరదాగా. అస్సలు నమ్మకండి మాస్టర్, ఆయన సాయంత్రం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లరు, నాది గ్యారెంటీ. అసలు మధ్యాహ్నం మీరు ఇంటికి వస్తే కదా. అయ్యా సిరిగిరిపాడు ఎంపీసీ గారు మిమ్మల్ని కలవాలన్నారయ్యా. మధ్యలో వీడొకడు. సరే రమ్మని చెప్ప దరిద్రుడు. సరే మాస్టర్ పదండి, మీరు ఫోన్ చేయండి, నేను మధ్యలో వచ్చి చేయగలుగుతాను అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు మాట్లాడొస్తారు. ధర్మంగా అదే ముఖ్యం ఇచ్చేసుకోండి. పదమ్మా టెండర్ రమ్మని చెప్పు. మీరు ప్లీజ్ అస్సలు లేదండి. ఆఫీసులో ముందు కూర్చునే అలవాటు అస్సలు లేదండి. అంటే ఇప్పుడే కాదండి, మా నాన్న కాడి నుంచి కూడా అంటే అదే పద్ధతండి. నాన్న సమితి చేసేయండి. సమితి అంటే మనకు మండలాలు రాకముందు పంచాయతీలు ఉండే కదండి బాబు, ఏడేళ్ళు చేశారండి. అప్పటి నుంచి ఆఫీసులో ఇవ్వడం అలవాడైపోయిందండి. ఆఫీసులతో స్నేహితంగా ఉండడం, అంతేగాని ఈ కూర్చోవడం తీసుకోవడం మా నాన్న దగ్గర లేదండి. మనకు అలవాటు రాలేదండి. నాన్నని సంపారనుకున్న కొడుకులు అసలు మా పెద్ద బాబుని ఉంటే ఈ భూమి పంచాయతీ నా దగ్గరకు వచ్చేది కాదండి. నా పెద్ద బాబు అనుకుంటున్నానండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి సాక్షాత్తు వెళ్ళలేడండి. ఆయన కూడా సంపారనుకున్న కొడుకులు. సరే అసలు ఈ భూముల పంచాయతీలు నాకు ఎంఎఫ్ఆర్ఓ ఎంపీటీసీకి ఒక్క సెంటు కలిసిందని ఎప్పుడన్నా చెప్పండి, మీ కళలో చూసిపోతాయండి. అప్పట్లో ప్లీజ్ తీసుకెళ్ళండి. ప్లీజ్ గెట్ అవుట్. తెలిసినండి ఏమన్నా బయట బాగా ఇనే వచ్చా, బాగా స్ట్రిక్ట్ అంట కదండి బాబు. ఈ వాళ్ళు వింటారా, ఏదో మన తోటలే కదండి అట్టుకొచ్చానండి బాబు. ఇక్కడ మీకంటే ముందు పని చేసిన కొండలరావు గారు కూడా మీలా కరెక్ట్ మనిషి అండి. ముక్కు సూటిగా మాట్లాడటం, ఏదనుకుంటే అది చేసేయటమే. అంటే అంత గొప్ప స్నేహితం అండి మాకు. ఆయన గారికి ఇక్కడ మినిస్టర్ గారితో చెప్పి పోస్టింగ్ ఇచ్చింది కూడా నేనండి బాబు. మినిస్టర్ గారికి మనకి మా ఆడవాళ్ళ బంధుత్వం అండి. నేను చేసుకున్న అమ్మాయి బంగారు కొమరాజపల్లి కాస్త దగ్గర పెట్టి కాట్లు పాడండి. ఆ ఊరమ్మాయినే చేశాను. మా మామగారు పెద్ద చక్రరాజు అని చాలా ఫేమస్ అండి. పైగా ఈ మినిస్టర్ గారు ఆయన శిష్యుడేనండి. మా మామగారు ఆసామాసం కాదండు, చాలా స్టాండర్డ్ మనిషి అండి. ఆయన కూడా చంపారనుకోండి నా కొడుకులు. అసలు మా అన్న ఎంపీటీసీ ఉన్నప్పుడే ఈ గొడవ జరగకముందే గవర్నమెంట్ నుంచి డబ్బు తెచ్చుకుంటే ఈ రోజు చెవులు అప్పటికి మా అన్నయ్య పాపం చెప్పాడండి గట్టిగా, నా కొడుకుని గట్టిగా రొక్కాలు రాని. కానీ ఏం చేద్దామండి, ఎంత మా కర్మండి. మా తమ్ముడు రాజమండ్రిలో రిమాండ్లో ఉండబట్టి ఊళ్ళో ఇన్ని పరిస్థితులు అండి. అదే కనుక మా కొడుకులు ఇక్కడ ఉంటే పరిస్థితులు ఎరుగున్నాయండి. సరే తమరన్న మా ఊరు వచ్చారట, ఏదో అర్జెంట్కి వచ్చి పని చేసుకుని పోయినారు. అది తెలిసి నేను మినిస్టర్ గారు సార్ మీకు ఫోన్ చేయించండి, మీరు ఉన్నారు అంటే ఇక మిమ్మల్ని అడిగేది లేదు. కానీ గవర్నమెంట్ ఏ ఆర్డర్ తీసినా పై నుంచి కిందకు వచ్చేలో ఒక కాపీ చేతిలో పట్టుకొని తిరగడం అలవాటు బాబు. ఇప్పుడున్న కొండలరావు గారు కూడా మినిస్టర్ గారితో ఫోన్ చెప్పి పోస్ట్ వేయించిందనే అనండి బాబు. మినిస్టర్ గారి ప్లేస్లో 2 రోజులు కూర్చొని ఆర్డర్ ఈ చేతితో పట్టుకొని సీదా వెళ్ళి ఒకసారి పంపించానండి.
డీసీపీ కొండలరావు గారి వైఫ్ అండి. మనకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ కూడా బాగా అనిపించిందేనండి. అంతెందుకంటే పోయిన సంవత్సరం వాళ్ళ అమ్మాయి పుష్పవతి అయితే హంసం మొత్తం మనమే చేయించమండి. చెప్తున్నానంటే మనతో స్నేహితులు చెప్పి అక్కడ చెప్తున్నాండి. అసలు ఇంతకి నీకేం కావాలో సూటిగా ముక్కు సూటిగా చెప్పు. ఎంత సూటి కడిగారండి పోషను. మా మేనమ్మ కూడా ఇద్దరండి బాబు, ముక్కు సూటి మనిషి. ఆయన కూడా చంపారండి నా కొడుకులు. నాకు జిరాక్స్ కాపీ ఒరిజినల్ కాపీ వద్దండి. మీరు ఎక్కడున్న రిపోర్ట్లో ఒక జిరాక్స్ కాపీ రాకిస్తే ఊరెళ్ళి పని అయిపోయిందని ప్రూఫ్గా చూసుకుంటారండి. ఇంతకి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాను, మా ఆవిడోళ్ళు, మా అమ్మాయిలు ఇద్దరు, మా అమ్మ, మా వదిన మేనత్తలు కూడా ఉంటారండి. నిన్ను కూడా చంపేస్తారు. నీకు బ్రతకాలనుంటే ఆ భూముల మీద ఆశలు వదులుకో. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి అంటే ఆ భూముల్ని మరచిపో. జనం కడుపులు కాలున్నారు, నిన్ను కూడా చంపేస్తారు. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి, వెళ్ళ. ఎన్నా నేనే వచ్చా ఏ కానీ ఎవరు మీ సంగతి తింటాడు కదా. 13 చోట్లకు మాట్లాడో అమ్మ 14సారి మాట్లాడిన సమాజం చదువుకుంటలే ఉండవు. ఈ గ్రామంలోనే ఉండవు. మేము తలుసుకుంటే ఈ ప్రపంచకంలోనే ఉండవు. చూస్తా, తెలుసుకోండి సంగతి. ఐ డోంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నా ప్రభాకర్. అసలు ఎలా పాసిబుల్? మాస్టర్నా, నక్సల్స్ మూమెంట్లోనా, అయ్యుడా రాజశేఖరం? కాకపోతే నేను హ్యాపీనేగా. బట్ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం నాని అలియాస్ రాంబాబు అలియాస్ సాయన్న ఉద్యమంలో చాలా దూరం వెళ్ళిపోయారు. ఫోటో చూడగానే అనుమానం వచ్చింది. ప్రాక్టీస్ చేసిన ఆరుగుల్లో తను ఒకడని నైట్ 2:30 గంటల ప్రాంతంలో కావు గురజాల రూరల్ పోలీస్ స్టేషన్ చూశాను. ఇప్పుడు ఎక్కడున్నారు? తెలియదు. డామేజ్ నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఒక వ్యక్తి 4 రోజుల క్రితం అరెస్ట్ అయ్యి మీ కస్టడీలో ఉండి ఎక్కడున్నాడో తెలియకపోవడం ఏంటి? ఉంటుంది. ఈ స్టాఫెంట్ ప్రకారం ఉంటుంది. ఇది ఈ డ్రెస్ ఏంటో తెలుసా? ఇండియన్ పోలీస్ సర్వీసెస్, బట్ ఇట్ బికేమ్ పొలిటికల్ సర్వీసెస్. అందుకనే నాని ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉండడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు. నాని దొరకగానే గ్రే హౌన్స్ కప్పైపోమని ఇన్స్ట్రక్షన్. ఆ తర్వాత వేరేబోటి తెలియదు. అంటే ఆ శ్రీగిరిపాడు మండల్ ఎస్ఐని చంపారు కదా, ఆ కౌంటర్కి ఆన్సర్ కాదు. నాని చంపాడంటావా? వాళ్ళ చేతిలో చచ్చే మా వాళ్ళెవరు వాళ్ళని చంపుండక్కర్లేదు. మా చేతిలో చచ్చే వాళ్ళెవరు మమ్మల్ని చంపుండాల్సిన పని లేదు. తల్లి పేరును చెరోవైపు నుంచి నరుకుంటూ వస్తున్న అన్నదమ్ములు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరము ప్రజల కోసమే పనిచేస్తాం. కానీ ఎందుకు ఒకరినొకరు చంపుకుంటాం? ఇట్ జస్ట్ ఏ గేమ్ ప్లేడ్ బై ది పొలిటీషియన్స్. నాని ఏ స్టేషన్లో ఉన్నాడంట? ఏ స్టేషన్లో ఉన్నా పర్వాలేదు, బట్ ఉన్నాడా అని. అంటే నాని చటర్జీ అదే పని మీద ఉన్నాడు. నువ్వు పానిక్ అయ్యి నన్ను చేయదు. అవును, అన్నట్టు మర్చిపోయాను. ఆ సింగిరిపాడు అన్నాను భూములపైన నీ రిపోర్ట్ ఏంటి? డీజీపీ అడుగుతున్నాడు ప్రభాకరం. మామూలే, ఆ భూములు దళితులు అనేది ఫ్యాక్ట్, అదే నా ఫైండింగ్. నేను రిపోర్ట్ కూడా అదే తయారు చేశాను. అన్నట్టు ఆ విధవ ఎవరో ఎంపీటీసీ తిరిగిరి ఎంపీటీసీ అప్పారావు నన్ను చంపుతానని థ్రెట్ చేశారా? డామెట్, వాళ్ళకు కంప్లైంట్ లోపలేసి తోముతాను నా కొడుకుని. చీచి, వాడు సిల్లీ గల్లీ పొలిటీషియన్. వాడు వీడి కోసం కాదు, వీడు ఆ మినిస్టర్ మనిషి. వీడిని లోపలేస్తుంటే ఫర్దర్గా వాడు నాకు ఫోన్ చేయడం మానేస్తాడు. రాజశేఖరం చటర్జీ చెప్పు చెప్పు. ఓ మై గాడ్, మై గాడ్. ఎస్ఆర్ బేటా, ఎస్ఐ వాడు రాముడు. షిట్, ఎస్కార్ట్ని వెంటనే వచ్చి నేను ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరుతున్నాను.
అని ఇన్ఫర్మేషన్ లభించింది. ఇక్కడ ఉన్నాడు, ఒక్క నిమిషం. హలో, ఫోను ఓఎస్డి గారికి మాట్లాడు, నేను రాజశేఖర్ అనమాట. ఎస్ ఎస్ మార్నింగ్ బ్రదర్. లాస్ట్ టైం గురజాలలో లిఫ్ట్ చేసిన గ్రూప్లో ఎవరినైనా వేసర్పేట షిఫ్ట్ చేశారా? ఒక్కసారి చూడని నేను రెడీ చేస్తాను. ఓకే ఓకే. ఎస్ ఎస్ రాంబాబు ఎస్ అవును సార్. ఎక్స్క్యూజ్ సార్, నో 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 నో, అతను నాకు కావాలి. నేను వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. ఆపమని మెసేజ్ పంపించండి. ఓకే ఓకే. రాజశేఖర్, నేను నీతో కూడా వస్తాను. నో, మీకు ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే రాజశేఖర్. సరే రాజశేఖర్ మాస్టర్, ఆ కళ్యాణి నా సంచి వాయిదాలు ఇలా తీసుకురా. మాస్టర్, రేపు ఈ వాటికల్లా నాణిని ముందుంచుతాను మాస్టారు, మీ ముందుంచుతాను. ఎప్పుడో తప్పుడు చూశాను కానీ మీరు గుర్తుపట్టలేరు బాబు. మాస్టర్ మీరక్కడికి? నాకు శుక్లాలు చదువుతే గుర్తుపట్టండి, చదువుతే కానీ నేను గుర్తుపట్టగలను. ఇంతగా కనిపించదు. మీరు మాట్లాడుకుంటున్నది నిన్న తాను వెళ్ళిపోయిన తర్వాత వాడు మా అక్క దగ్గరే పెరిగాడు. చిత్రం కాదుగా, తిరుపతిలో ఎన్కౌంటర్ ఫోటోలు చూస్తుంటాగా ప్రభాకర్. నాకు అదో భయం. జీవితంలో ఎన్ని చూడాల్సింది రాసిపెట్టుందో అన్నీ చూడాల్సిందే ప్రభాకర్. ఒక్కసారి వాడి మగాన్ని తల్లి చూడాలని ఉందయ్యా. నీకు చదువు చెప్పిన మార్గంగా కాదు, ఇది తప్ప. ఇది తప్ప అవయేమీ జరగనాయి. నిస్సాయుడైన ముసలి తండ్రిగా అడుగుతున్నాను. మాస్టర్, మా ప్రాణాలు అడ్డు వేసైనా నాయని కాపాడుతాం మాస్టర్. ఒక్క సహాయం చేయండి, ప్లీజ్ ఒక్క సహాయం. సెల్ఫీ ప్లీజ్ మాస్టర్, ప్లీజ్. పదండి మాస్టారు, పదండి. అవునమ్మా, మర్చిపోయావు. ఈ యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి మర్చిపోయినవేవో గుర్తుకొస్తుంది. కన్నీళ్ళు, ఈ కన్నీళ్ళు చాలా బరువుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఇక్కడ బరువుగా అనిపిస్తుందమ్మా. పోలీసులు కదమ్మా, డ్యూటీలో ఉన్నప్పుడు కన్నీళ్ళని బయటకు తీయరు. ఓకే, రిలాక్స్. విష్ మీ గుడ్ లక్ అమ్మా, విష్ మీ గుడ్ లక్. Stop it, Ramuni. Rascal, you are violating my instructions. Message ledra niku? Message raale
వీని కష్టాలు తీసుకో సార్. కానిస్టేబుల్ నువ్వు విట్నెస్ ఇవ్వు. వీటి సంగతి ఏంటో తెలుస్తా సార్. చదువుకున్నావురా నువ్వు? నీకేమన్నా అయితే నీ ముఖం చూద్దామని బ్రతికుంటే ఇదే ప్రశ్న అడుగుదామని. ఏం చదువుకున్నావురా నువ్వు? ఏం చదివావు? MBBS చదవలే. చదివితే ఆ చదువు నీకు అర్థమైతే ఈ స్థితిలో నువ్వు ఉండవు. ఏం స్థితి నాన్న? ఇంతకన్నా కోట్ల జనం పేదరికంలో మగ్గుతున్నారు. నేను చూశాను. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటో నేను చూశాను. మానవత్వాన్ని మర్చిపోయిన మనుషులు సాటి మనుషుల్ని ఎంత హిలేరియస్గా ట్రీట్ చేస్తున్నారో నేను చూశాను నాన్న. మన భారతదేశానికి 70 సంవత్సరాల స్వతంత్రం దాటిపోయినా ఇంకా ప్రభుత్వాన్ని తప్పటడుగులు వేయడానికి కారణాలేంటో నేను చూశాను నాన్న. నాన్న, విద్య, ఆరోగ్యం, మంచినీళ్ళు లాంటి కనీస ప్రైమరీ నీడ్స్ కూడా అందించలేని ప్రభుత్వ పరిపాలన ఎవరి కోసం నాన్న? నాన్న, సెంటు భూమి అడిగితే కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు నాన్న. వాళ్ళేమో వేలకు వేలు ఎప్పుడైనా చుట్టేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఈ వ్యవస్థలన్నీ వాళ్ళకే మద్దతు. ఇవన్నీ చూసి 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 చేశావు. తిరగబడ్డా ఎవరి మీద? ఈ వ్యవస్థ మీద. ఈ వ్యవస్థలో నువ్వు ఒక భాగమేనా? నీ మీద నువ్వే తిరగబడ్డావన్నమాట. ఏం చదువుకున్నావురా నువ్వు? బస్సులు కాలుస్తే, టెలిఫోన్ టవర్లు పేలుస్తే, నెల జీతగాలైన పోలీసులను చంపితే వ్యవస్థ మారిపోతుందావురా? ఒక్క పోలీసు నిన్ను చంపబోయా. ఈ పోలీసు నిన్ను కాపాడడం పోలీసు యొక్క బాధ్యత. ఆ బాధ్యతను తూచా తప్పకుండా పాటించాడు. ఇది ఆయన చదువుకున్న చదువుకు బాధ్యత అంటే అర్థం ఏంటో తెలుసు. జీవితంలో డాక్టర్గా ఆ దళితులకు భూములు పంచాలని ఒక ఎంపీటీసీని చంపారు. ఏమైంది? వాడి తమ్ముడు ఎంపీటీసీ అయ్యాడు. అక్కడ దళితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నా శిష్యుడు ఆ భూములు దళితులవే అని రిపోర్టు రాసి పంపాడు. తాను చదివిన చదువుకు అర్థం, బాధ్యత అంటే అర్థమైందో తెలిసింది. ఆలస్యమైతే చచ్చిపోయింది. ఒక డాక్టర్గా జీవితంలో కొన్ని లక్షల మందికి సేవ చేసే అవకాశం లేదు. నీ చదువు అది నీకు నేర్పించలేదు. చదువులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కటే పెరుగుతుంది అనుకోకూడదు. బాధ్యత కూడా పెరుగుతుంది. అది పెరుగుతుంది అనుకోవాలి. నువ్వు అనుకోలేదురా. ఇదిగో వీళ్ళు అనుకున్నారు. చదువుకోవడం అంటే బాధ్యతగా ఉండే
ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. చదువు అంటే డిగ్రీలు కాదు, చదువు అంటే కామన్ సెన్స్. ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలా అందరూ ఉన్ననాడు ఇలా అందరూ ఉన్ననాడు నా దేశం యొక్క 3 రంగుల జెండా నిటారుగా నిర్భయంగా నిజంగా ఆకాశంలో ఎగురుతుంది. వాడిని అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఎంపీటీసీ రాంబాబు గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ ప్రొఫెసర్ వారికి నాటకం అంటే ఎనలేని అభిమానం. తన బిజు షెడ్యూల్లో కూడా కాలేజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వదులుకొని 10 రోజులు ఈ సమయం కేటాయించి నాటకంలో నటించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. రిటైర్డ్ ఎస్ఏ టీచర్, అక్కడ ఉన్నటువంటి వరలక్ష్మి గారు రేడియో స్టేషన్ అనౌన్సరు, మొదటిసారి సోషల్ డ్రామాలో పార్టిసిపేట్ చేయడము నాకు తెలిసి ఇది మొదటి అరంగేట్రం అనుకుంటాను. అంతకుముందు వివేకానంద నాటకం కూడా సంస్కార భారతి సమర్పించిన దాంట్లో మొదటిసారి, ఇది 2వసారి. చాలాసార్లు మాతో రేడియో నాటకాలు కూడా నటించింది. అక్కడ శ్రీమాన్, అతను లాయర్, రోజు బిజీ షెడ్యూల్ మన్నిస్తారని. సార్ ప్లీజ్ లుక్ హియర్. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. గౌరవనీయులు గట్టిగా చప్పట్లతో మరి వీరిని అభినందించాలి కదా. ధన్యవాదాలండి. సిహెచ్ తర్వాత సిఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకోవచ్చు. నిరంజన్ సార్ గారు అందజేస్తారు. సూర్యకృష్ణ గారు ఎస్పీగా అద్భుతమైన ప్రదర్శన. జి రమేష్ బాబు గారు మాస్టర్గా అందజేశారు, మంచి పాత్ర రమేష్ బాబు గారు. తర్వాత జి రాంబాబు, మోడ్యులేషన్ ఈజ్ వెరీ నైస్, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఇటు నాటక ఏం చేశారండి రాంబాబు గారికి ధన్యవాదాలు. రవికుమార్ గారు, రవికుమార్ గారు పిలుసు, అందరం పిలుసు. శ్రీ రవికుమార్ గారు. కె సాయిరెడ్డి గారు, శ్రీమన్ గారు మన్నించి అతి కష్టం మీద ఈ నాటకానికి రక్తి కట్టించే తన వంతు ప్రయత్నం చేశారు. గట్టిగా చప్పట్లతో. సంగీతం లేకపోతే నాటకానికి చాలా కష్టం. ఇంకా చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నట్టున్నాయి, ఇంకా కొంచెం బెటర్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆంజనేయులు గారు. చిన్నారులంతా కూడా ఉండాలి ఒక 2 నిమిషాలు. ప్రాంత సంఘటన మంత్రి గౌరవనీయులు శ్రీ నిరంజన్ గారు 2 నాటికలు చూశారు, హైదరాబాద్ నుంచి వచ్చారండి. వారు ఒక 2 నిమిషాల్లో తన స్పందనను అందజేస్తారు. అయితే వీరు మాట్లాడేదానికంటే ముందు కూడా యూనివర్సిటీకి సత్కారం అందాలి, మీ ఆశీస్సులు సదా ఇలాగే ఉండాలి మా ఎద. కాబట్టి గురువు గారు నరేష్ ప్లీజ్ కోఆపరేట్. గురువు గారు కొంచెం. శ్రీనివాస్ రెడ్డి గారు 2 నాటికలకు ఒకేసారి దర్శకత్వం వహిస్తూ ప్రదర్శించడం గొప్ప విషయం. వారికి ఈ చిరు సత్కారం సరిపోదు, నిజానికి వారిని కూర్చోబెట్టి సత్కారం చేయాలి. వారి ఈరోజున పెద్ద మనిషి అయ్యారు పాపం. డ్యూరేషన్ 10 రోజులు పూర్తి చేయించారు.
ఈ అతి తక్కువ సమయంలో నిజామాబాద్ నాటక రంగంలో ఈ రంగస్థలం మీద నాటకం వేసిన జ్ఞాపకం మాకు లేదు. మాకంటే ముందు గురువులు వేసి ఉండొచ్చు, కానీ మేము నాటక రంగానికి వచ్చిన తర్వాత వారం 10 రోజుల సమయంలో ఒక నాటకాన్ని తీసుకొని టేకప్ చేసి ప్రదర్శించడానికి సాహసం చేయడం మొదటిసారిగా నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. కానీ మా గురువు గారి స్పందన 2 నిమిషాలు. దర్శకత్వం వహించినటువంటి శ్రీనివాసరెడ్డికి, ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ నేను శుభాభినందనలు అందజేస్తున్నాను. ఇది కొత్త నాటిక. ఈ నాటిక తీసుకుని వీళ్ళందరూ పరిషత్తుకు వెళ్ళొచ్చు. పరిషత్తు స్థాయిలో ఈ నాటకాన్ని నిజామాబాద్లో ఆడటం ముదావహం. మొదటిసారిగా స్టేజీ మీద రంగు వేసుకున్నటువంటి వరలక్ష్మి నా శిష్యురాలే, రేడియోలో నాటకాలు వేసినటువంటి పిల్లలే. వీళ్ళందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మంచి ప్రదర్శనను చూపించినటువంటి తన్మయ ఆర్ట్స్ సభ్యుల్ని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని చూసి నిజం చెప్పాలంటే ఈ నాటకం కేవలం ట్రస్మా వాళ్ళ యొక్క ఆచార్య గారు తన్మయ బృందానికి 10,000 రూపాయలు దాని నగదు బహుమతిగా అందజేస్తుండు. దాన్ని స్వీకరించవలసిందిగా సంస్థ సెక్రటరీ లింగవర్ధన్ కోరుతున్నారు. సో నిజానికి ఆర్థికంగా అందరూ సహకరిస్తే నెలకొక కార్యక్రమం నిర్వహించి కూడా 2 నాటికలు వీక్షించడం జరిగింది. చదువు అనేటువంటి నాటిక గురువుల పట్ల బాధ్యత, గౌరవం, భక్తి అనేది మనకు తెలుసు. అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్య దేశంలో హింస అనేది చోటు లేదనేది కూడా క్లియర్గా చేసింది ఈ నాటిక. ఇప్పుడు ఉన్నదన్నీ కూడా ప్రపంచంలో అన్ని డెమోక్రసీ నడుస్తూ ఉంటాయి కాబట్టి వేరుపాటువాదము లేకపోతే హింస అనేది ఇక్కడ చోటు లేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగానికి లోబడి మాత్రమే యాక్టివిటీ చేస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అదొకటి. అంతకుముందు అసురవేదం నాటిక ఇంక్లూడింగ్ రామాయణం అనుబంధంగా వచ్చినటువంటి నాటిక చాలా బాగుంది. పిల్లలు చాలా చక్కగా నాటిక వారి యొక్క ప్రదర్శించడం జరిగింది. వారి యొక్క అభినయం కూడా, ఇవన్నీ కూడా సహజంగా మనం అనుకుంటాం. భారతదేశం ఈ మధ్యన మనందరికీ తెలుసు ప్రయాగరాజ్కు సంబంధించినటువంటి కుంభమేళా సుమారు 65 కోట్ల మంది జనాలు స్నానం చేశారు. కుంభమేళలో గంగా నదిలో స్నానం చేశారు, పునీతమయ్యారు. సంక్రాంతి ముందు నుండి మొదలుపెట్టుకొని శివరాత్రి వరకు జరిగింది. కానీ అల్టిమేట్లీ ఎవరైతే ఋషి పరంపర నాగసాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేసిన తర్వాత మాత్రమే మన కామన్ జనం వెళ్ళింది. దీని అర్థం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి భక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నేల మీద ఉన్నటువంటి ఋషి పరంపర లేకపోతే దేవతలు, దేవుళ్ళు ఏదైతే ఉన్నదో యావత్తు ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆ కుంభమేళలో స్నానం చేసిపోయినటువంటి ఘట్టం మనం చూసాం. సుమారు 65 కోట్ల మంది ఆ కుంభమేళలో పాల్గొనడం జరిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీని అర్థమైందంటే ఈ దేశం ఈ నేలకు ఉన్నటువంటి విశిష్టత. కాబట్టి ఈ ఋషి పరంపర ఆధారంగా కొనసాగుతున్నటువంటి దేశం అనేది, కాబట్టి ఆ రకంగా గౌరవం ఉన్నది. కాబట్టి సంస్కార భారతి ప్రధానంగా కళారంగంలో పనిచేస్తూ ఉన్నది. నేను విద్యార్థి పరిషత్తులో 25 సంవత్సరాలు పనిచేశాను. 5 ముఖ్యమంత్రుల మీద ఉద్యమం కూడా చేసినాం. ఇప్పుడు సంస్కార భారతికి వచ్చినాం. మేము శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో సంస్కార భారతిలో పనిచేస్తాం, శంకరని నేతృత్వంలో. సంస్కార భారతి ప్రధానంగా కళ మరియు సాహిత్య రంగంలో పనిచేస్తూ ఉన్నది. ఒక కళ, ఒక చిత్రపటం సమాజాన్ని సంస్కారం ఇచ్చే విధంగా ఉండాలి. ఒక పటం, ఒక చిత్రం గీస్తే ఒక ఏదైతే కళ, ఏదైతే అభినయం ఉన్నదో లేకపోతే నాటకం ఉన్నదో సమాజాన్ని సంస్కారం ఇచ్చే విధంగా ఉండాలి. సమాజాన్ని పెడదోవ పట్టే విధంగా
లేకపోతే సమాజాన్ని డివైడ్ చేసేటటువంటి చాలా సందర్భాలు ఈ సమాజంలో మనకు కనబడుతుంటాయి. కానీ అది తాత్కాలికం మాత్రమే. అల్టిమేట్ ఏంటంటే ఈ సమాజాన్ని కలిపి ఉంచేటటువంటి ఏదైతే సందేశం ఉంటుందో అదే చిరస్థాయిగా మిగిలిపోతుంది. రకరకాలుగా ఎన్ని వర్గాలంటే అన్ని వర్గాల ఈ దేశాన్ని డివైడ్ చేయడానికి దాని ఏమంటారు ఫోర్సెస్ ఉన్నాయన్నట్టు. కాబట్టి అట్లన్నీ కాకుండా సంస్కార భారతి ఏం చెప్తుందంటే కళ ద్వారా సమాజంలో సంస్కారం ఉండాలి, కళ ద్వారా సమాజంలో సమాజ నిర్మాణం జరగాలి, కళ ద్వారా ఈ దేశానికి ఉన్నతంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో సంస్కార భారతి గత 45 సంవత్సరాలుగా యావత్తు భారతదేశం కశ్మీర్ నుండి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు యావత్తు భారతదేశంలో సంస్కార భారతి కళారంగంలో సాహిత్య రంగంలో పనిచేస్తూ ఉన్నది. మా శ్రీనివాసరెడ్డి గారు సంస్కార భారతికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి, వారు ఈ మధ్యనే ఎన్నిక కాబడ్డారు. కాబట్టి వారి నేతృత్వంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో ఒక చక్కటి 2 నాటికలు ప్రదర్శించడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ కరోనా తర్వాత సినిమా హాల్స్ కూడా నిండట్లేదు. జనరల్గా ఏంటంటే డిజిటల్ మీడియా రకరకాల ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్ పోలేనటువంటి పరిస్థితి. ఈ నాటిక పేరు మీద ఇంతమందిని కూర్చోబెట్టడం చాలా గొప్పదైనటువంటి విషయం. సో నిర్వాహకులకు అందరికీ కూడా సంస్కార భారతి తెలంగాణ ప్రాంతం నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఆ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈ రకమైనటువంటి సమాజంలో సంస్కారం ఇచ్చేటటువంటి కళల పట్ల ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క నటీనటులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ శ్యామ్ సుందర్ రెడ్డి గారు మరి అట్లాగే ట్రస్మా జిల్లా గౌరవాధ్యక్ష గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన యొక్క స్పందన తెలియజేయాల్సిన కోరుచున్నాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నేడు మన నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంస్కార భారతి మరియు ట్రస్మా నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 2 నాటికలను మనం వీక్షించాం. మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటికలు. ఈ నాటికల్లో నటీనటులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శించారు. వారికి ట్రస్మా తరఫున, తన్మయ్ ఆర్ట్స్ థియేటర్స్ తరఫున నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ప్రపంచ రంగస్థల నటీనటులకు ఇదొక పండగ రోజు. కాబట్టి జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోని రంగస్థల నటీనటులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాలాతీతమైంది, ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్కారం కూడా ఇక్కడ అనేక సంవత్సరాలుగా సంస్కార భారతిలో పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా సంస్కార భారతిలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయే విధంగా మీ యొక్క సపోర్ట్ కావాలని కూడా నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చక్కని డాక్టర్ గంటెల ప్రసాద్ చిన్న జ్ఞాపిక తన మీద తరఫున అందించవలసిందిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాను. చిన్న జ్ఞాపిక సార్, మీరు చేసిన సేవలకి చంద్ర ధన్యవాదాలు సార్. ప్రసాద్ గారు. గంట్యాల అంటేనే సంస్కార భారతి, సంస్కార భారతి అంటేనే గంట్యాల. ఒంటి చేత్తో కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతనికి చేదోడు వాదోడు ఈ మధ్య నేను అతనితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సో అద్భుతమైనటువంటి వక్త, మంచి కవి. 3వ తారీఖు నాడు జీజీ కాలేజీలో యువ కవి సమ్మేళనం ఉగాది సందర్భం నిర్వహిస్తున్నాం. 5 నాడు. ధన్యవాదాలు.
సంస్కార భారతి ఇందూర్ ట్రస్మా నిజామాబాద్ తన్మయ ఆర్ట్స్ థియేటర్ 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని సందర్భంగా అసురవేదం చదువు నాటికలను ప్రదర్శించి వివిధ పాఠశాలల నుంచి విచ్చేసి ట్రస్మా పక్షాన కళకు నిండు హృదయంతో ఆశీస్సులు అందజేసినటువంటి ట్రస్మా సభ్యులందరికీ కూడా సంస్కార భారతి తన్మయ ఆర్ట్స్ థియేటర్స్ వారి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని పత్రికల ద్వారా మరి ప్రతి ఇంటి ముందు చేర్చేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు. పత్రికా మిత్రులకి, విలేకరులకి మరియు మీడియా మిత్రులకి, ఫోటోగ్రాఫర్స్కి ఈ వాయిస్ని ఇంత చక్కగా ప్రేక్షకులకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన సహకరించినటువంటి మన మ్యూజిక్ అరేంజ్మెంట్ చేసినటువంటి వారికి, ఈ లైటింగ్స్ పెట్టినటువంటి వారికి, మనకు ఆడిటోరియాన్ని ఇచ్చినటువంటి వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా వివిధ పాఠశాలల నుంచి పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ వేదికకి నిండుదనాన్ని, నటులకి ఉత్సాహాన్ని కలుగజేసిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ఆర్థిక సహకారాన్ని అందించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఇక్కడితో ముగిసిందని తెలియజేస్తున్నాం. తన్మయ ఆర్ట్స్ థియేటర్ 30వ వార్షికోత్సవానికి కళాకారులకు అందరికీ నమస్కరిస్తూ, మా ట్రస్మా డిస్ట్రిక్ట్ తరఫున నమస్కరిస్తూ, ఈ నాటిక ఏదైతే నాటిక ఒక 13-10 సంవత్సరాల క్రితం అనుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే హాల్లో శబరి అని ఒక ఆయన శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టి శబరి అని పిలుస్తారు. కాబట్టి ఒక నాటిక దృశ్యం చూస్తాము, వింటాము, దాన్ని చూసి వింటాం వలన దాని గురించి తెలుస్తుంది. కాబట్టి నాటిక వేయటం ఎంత ఇబ్బందో ఇక్కడ చూసాం మనం. ఒక నాటిక వేయడానికి ఎంతమంది కళాకారులు కావాలి, ఎంత దీనికి అవసరమో, ఇది ఆ రోజుల్లో పురాణ రోజుల్లో చెప్పారు ఇక్కడ సార్ గారు. మాకు మైక్ ఉండేది కాదు, అట్టుండేది కాదు, అలాంటి పరిస్థితిలో మేము నాటికలు వేసామని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాటికని మనం చూసుకుంటే మన పూర్వీకులు కానీ మనలందరూ కూడా ఎంతో ఆనందించేవాళ్ళు. కాబట్టి ఈరోజు సినిమాలు అంటే పనికిరాని ఒక అర్థం లేని సినిమాలు వచ్చి నాటికలు పోతున్నాయి. అప్పుడు నాటికనే సినిమాగా తీసుకుని నాటిక చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి నాటికలు చూస్తే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చాలా అర్థమైంది. ఇప్పుడు చదువుల గురించి కానీ, అంటే చెట్టు కానీ జంతువుల్ని ఎట్లా ఉంచాలని. ఈయన సార్ మేము ఎప్పుడైనా ఎక్కడన్నా హోటల్లో కూర్చుంటే అక్కడ ఎవడన్నా చికెన్ తెప్పిస్తే పనికిరాని కూడా అంటాడు. ఆయన ఎందుకు అంటే నేను వెజిటేరియన్ తినాలని చెప్పి అందరికీ అక్కడ సజెషన్ చేస్తూ ఉంటాడు. పక్కన కోపం వస్తూ ఉంటుంది, కానీ ఆయన చెప్తూ ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మా సహచార మిత్రులందరికీ కూడా మాకు రోల్ మోడల్. ఆయన అనేక రకాలుగా రోల్ మోడల్గా మేము భావిస్తాం ఆయన్ని. ఆయన ఈరోజు మా అందరినీ పిలిచారు. మేము మా బోధన నుంచి శ్రీనివాస్ గారు, హరికృష్ణ వచ్చాం. ఇక్కడ మా మిత్రులు, కరస్పాండెంట్ మిత్రులు అందరూ కూడా దాదాపు ఇక్కడ మా నిజామాబాద్ విభాగం మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ, మన ట్రస్మా ఇలానే అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ముందుకు వెళ్తే మన అసలు ఏంటి బడ్జెట్ స్కూల్స్ అంటే తెలుస్తుంది. కాబట్టి మీ అందరి సహకారం అందించేందుకు శ్రీనివాస్ రెడ్డి గారిని మమ్మల్ని ఆహ్వానించినందుకు, వాళ్ళ కమిటీ అందరికి కూడా, సార్ ఇక్కడ ప్రొఫెసర్ గారు అంట తెలంగాణ యూనివర్సిటీ సార్, ఎంత బ్రహ్మాండంగా 10 రోజులు నేర్చుకుని అంటే చూడండి మనం దాని యొక్క ఆనందం ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇట్లా వివిధ కళాకారులు వివిధ వృత్తుల నుంచి వచ్చి వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ ప్రదర్శించడానికి చేశారు. ఆ కళాకారులందరికీ కూడా మా ట్రస్మా తరపున మనస్ఫూర్తిగా మునుముందు కూడా మా సహకారం అందిస్తామని, మీ నాటికలు ప్రదర్శించడానికి మేము ముందరకు వస్తామని కోరుకుంటూ, ఇలాంటి నాటికల్ని ఇక్కడే కాదు బోధన్, ఆర్మూర్ వివిధ డివిజన్లో వేయడానికి కూడా మేము చేపట్టడానికి ముందరకు వస్తామని కోరుకుంటూ, మా గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు కూడా నమస్కరిస్తూ ముగిస్తున్న జై హింద్.